గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కోట్ల కుమ్మరింత ముగిసిన ప్రచారం, కీలక స్థానాల్లో పంపిణీపై అభ్యర్థుల దృష్టి, పలు లోక్సభ సెగ్మెంట్లలో 100 కోట్లకు పైగా వ్యయం. హైదరాబాద్ సమీపంలోని ఓ లోక్సభ నియోజకవర్గంలో నోట్ల కుమ్మరింతకు రంగం సిద్ధమైంది. ఇక్కడ హామీలు తలపడుతుండడంతో ఓటుకు కనీసం 1000 పంచిపెట్టేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈ విధంగా కోట్ల కుమ్మరింత స్టార్ట్ అయినట్టుగా ఈరోజు హైదరాబాద్లో ఒక నియోజకవర్గంలో హైదరాబాద్ సమీపంలోని లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎక్కువ ఉన్న సందర్భంగా అక్కడ ఈ రోజును కోట్ల కుమ్మరింత అన్నట్టుగా ఇక్కడ నగదు భారీగా పంచుతున్నారు అన్నట్టుగా ఇక్కడ సమాచారం తెలుసుకోవచ్చు. ఓటుకు 1000 రూపాయలు పంచే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఇచ్చారు. మరి రాష్ట్రంలో కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారం శనివారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రచారం చేపట్టిన నాయకులు గడువు ముగిసిన నేపథ్యంలో ప్రలోభాల ప్రయత్నాలు ప్రారంభించారు. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి శనివారం రాత్రి నుంచే నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో 100 కోట్లకు పైగా పందేరం ఉండవచ్చన్న అంచనాలున్నాయి. మరికొన్ని చోట్ల 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రచార పర్వంలో కొందరు అభ్యర్థులు ఇప్పటికే గరిష్టంగా 25 కోట్లకు పైగా వ్యయం చేయగా, ఇంకొందరు 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ విధంగా 100 కోట్లు టార్గెట్ ఈ ఎలక్షన్ ఒక నియోజకవర్గానికి, మరొక చోట 70 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం. 10 కోట్లకు ఇంకొందరు 25 కోట్లు, ఇంకొక చోట 10 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో అని ఇక్కడ సమాచారం. మరి సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్. రాష్ట్రంలోని 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు, తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో 4 గంటలకే ముగింపు. ఈ విధంగా సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉన్నది. కొన్ని ఉగ్రవాద ఏరియాలలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగిసే అవకాశం ఉందని ఇక్కడ తెలుసుకోవచ్చు. చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్ షా. చిత్రంలో ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, వీరేందర్ గౌడ్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ స్వీప్. ఈ విధంగా చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్ షా. చిత్రంలో ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, వీరేందర్ గౌడ్. నిన్నటితో ముగిదంగా నిన్న ప్రచారంలో అమిత్ షా పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అక్కడ ప్రజలకు అభివాదం చేస్తున్నట్టుగా ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి, ఆయన చేవెళ్ళి అభ్యర్థి పక్కన అమిత్ షా ఈ విధంగా ప్రజలకు అభివాదం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ స్వీప్ అని. తెలంగాణలో భాజపాకు 110కి పైగా సీట్లు. దక్షిణాదిలో అత్యధిక స్థానాల్లో కమల వికాసం. మూడోసారి మోడీనే ప్రధాని పూర్తికాలం ఉంటారు. పీకల్లోతు అవినీతిలో బారాస కాంగ్రెస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ విధంగా ఈరోజు ఈ మూడోసారి కూడా మోడీనే ప్రధానమంత్రి కాబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రచారంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. తెలంగాణలో 10 సీట్లకు పైగానే బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భాజపా, ఎన్డీఏ పక్షాలు స్వీప్ చేయబోతున్నాయని భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 4వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో భారీ విజయం నమోదు చేసుకోబోతున్నాయన్నారు. పోలింగ్ ముగిసిన 3 దశల్లో ఎన్డీఏ కూటమి పక్షాలు 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించనున్నాయని పేర్కొన్నారు. శనివారం అమిత్ షా హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9,900 చోట్ల సాయుధ బలగాలు, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం, ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఈ విధంగా సాయుధ బలగాలు 9,900 చోట్ల ఇక్కడ సాయుధ బలగాలను దింపినట్టుగా కేంద్ర బలగాలను ఇక్కడ ఎలక్షన్లో ఎలాంటి విధ్వంసం జరగకుండా రక్షణగా అక్కడ సాయుధ బలగాలను దింపినట్టు ఇక్కడ ఎన్నికల అధికారి వికాస్ రాజు ఇక్కడ తెలియడం జరిగింది. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి అంటే రాష్ట్రంలో 9,900 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవి. వాటిలో కేంద్ర సాయుధ బలగాలను మోహరిస్తాం. 12,000 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లను నియమించాం. ప్రశాంత వాతావరణంలో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇక్కడ బీఆర్కే భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏ ట్యాక్స్తో పేదలను మోడీ దోచేశారు, ఆయన బలహీన పిరికి ప్రధాని, మతం పేరిట ప్రజలను విడదీయడం మహాపాపం, హిందూ మతం ఆధారంగానే గాంధీ స్వాతంత్ర పోరాటం, దేశంలోని 140 కోట్ల మంది రాజ్యాంగాన్ని మార్చనీయబోరు, తాండూరు సభ, కామారెడ్డి రోడ్ షోలో ప్రియాంక గాంధీ. ఇక్కడ ఈ విధంగా నిన్న జరిగిన ప్రచారంలో చివరి రోజు భాగంగా ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ బీజేపీ ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మోడీ ఏ ట్యాక్స్ వసూలు చేశాడు దేశవ్యాప్తంగా అన్నట్టుగా ఆయనని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. పేదలను మోడీ దోచేశారు అని ఈ విధంగా ప్రియాంక గాంధీ మాట్లాడడం జరిగింది. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతున్న ప్రియాంక గాంధీ చిత్రంలో మంత్రి దామోదర రాజనరసింహ, సీఎం రేవంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్. కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీల కూటమిదే, అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా, బారాస 12-14 సీట్లు గెలుచుకోబోతుంది, భాజపాకు 1 లేదా 0 సీట్లు, 9 స్థానాల్లో కాంగ్రెస్కు 3వ స్థానం, మోడీవి ఊకదంపుడు ఉపన్యాసాలు, అబద్ధపు నినాదాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ అమలు చేయలేదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించాలి, ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి. ఈ విధంగా అవకాశం వస్తే ప్రధాని హోదాలో నేనే ఉంటా అన్నట్టుగా మళ్ళా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బారాస గెలవబోతుంది, కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీలదే రాబోతున్నది అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా బీజేపీకి రాష్ట్రంలో 1 సీటు కూడా రాదు, కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంటుంది 9 స్థానాలలో 9 నియోజకవర్గాల్లో అన్నట్టుగా ఇక్కడ ఆయన కేసీఆర్ మాట్లాడుతున్నారు. మోడీ పరివారిని ఓడించండి, రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని కుట్ర, కామారెడ్డి రోడ్ షో, తాండూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మోడీ పరివారం ఓడించండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మోడీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రిజర్వేషన్ల రద్దుకు మోడీ ప్రధానంగా కుట్ర చేస్తున్నారు, ఎలా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అభద్రత అసహనంతో సీఎం అబద్ధాలు, కాంగ్రెస్ బారాసాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇక్కడ అభద్రత అసహనంతో సీఎం అబద్ధాలు అన్నట్టుగా కాంగ్రెస్ బారాసాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కేఎఫ్సీ అడ్వర్టైజ్మెంట్. ఇది మార్పు మొదలైంది, రాష్ట్రంలో మార్పు రావాలి, కేంద్రంలో మార్పు మొదలైందని, హస్తం గుర్తుకే ఓటేద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని ఇక్కడ యాడ్. ఇది కేఎఫ్సీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.